ఒకప్పుడు పని మనిషి గిన్నెలు కడిగింది, ఇల్లు ఉడ్చింది. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రానికే మంత్రి అయింది. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజమే. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టారు. హోంశాఖని తన మధ్య ఉంచుకున్నారు. అయితే బెంగాల్ లేటెస్ట్ కేబినెట్ లో దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న ట్రెండ్ అవుతున్న పేరు ఒకటే. ఆమె పేరే కలితా మాజీ. హౌస్ గ్రామ్ నియోజకవర్గం నుంచి సామాన్యురాలిగా పోటీ చేసిన దళిత మహిళ కలితా మాజీ అధికార టీఎంసీ అభ్యర్థిపై ఏకంగా 12,000 పైచిలుకు మెజార్టీతో గెలిచి హిస్టరీని క్రియేట్ చేశారు. నిన్నటి వరకు ఇళ్లలో పని మనిషిగా పనిచేసిన ఆమెకి ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈమె రియల్ లైఫ్ చూసినట్టయితే చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. 2006 సంవత్సరంలో ఒక ప్లంబర్ ని పెళ్లి చేసుకుంది. భర్త ఒక్కటి సంపాదనతోనే ఇల్లు గడవడం కష్టం కదా, అందుకే కుటుంబ బాధ్యతని ఆమె భుజానపై కూడా వేసుకుంది. బుస్కారాలోని ఇళ్లలో పని మనిషిగా చేరింది. నెలకి ఆమెకిచ్చే జీతం ఎంతో తెలుసా? కేవలం 4,500 రూపాయలు మాత్రమే. కానీ పని మనిషిగా ఉన్న ఆమెకి రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ స్పీచెస్ నుంచి బాగా ప్రేరణ పొంది ఒక సాధారణ కార్యకర్తగానే బీజేపీ ర్యాలీలకి వెళ్లడం స్టార్ట్ చేసింది. పేదల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడింది. ఆమె పడిన తపన, కష్టం చూసి బీజేపీ అధిష్టానం ఆమెకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మంత్రిని చేసింది. బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఉన్నదల్లా ప్రజలకి సేవ చేయాలి అనే బలమైన సంకల్పం మాత్రం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఈస్ రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్. కలితా మాజీ పొలిటికల్ జర్నీ భవిష్యత్తులో మరింత సక్సెస్ఫుల్ గా కొనసాగాలని కోరుకుందాం. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.